మొన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న అన్నదమ్ముళ్ళు ఈ రోజేంద్ర రోడ్డు మీద ఇట్లా కొట్టుకుంటారు. ఏంది సంగతి? అరే అబ్బి, ఏం జరిగిందో నువ్వైనా చెప్పురా. ఇద్దరం అన్నదమ్ములమే సర్పంచ్ గారు, కానీ ఎలక్షన్స్ వస్తే ఆడొక పార్టీ నేనొక పార్టీ. ఈసారి ఎలక్షన్స్ లో వాడి పార్టీ ఓడిపోతే వాడి ఎకరం నాకు ఇస్తా అని, నా పార్టీ ఓడిపోతే నా ఎకరం వాడికి ఇస్తా అని పందెం పెట్టుకున్నాం. పందెం ప్రకారం వాడి పార్టీ ఓడిపోయింది, వాడి ఎకరం నాకు ఇవ్వాలి కదా, కానీ వాడు పాడిపోతుండు. అప్పుడే మీరు వచ్చారు. ఏరా బాబీ, పందెంలో పొలం పెట్టావా? ఈ పందెం విషయం మీ ఇంట్లో తెలుసారా? తలకాయ ఉన్నదారా మీకు? ఇంట్లో వాళ్ళని కూడా రోడ్డు మీద గుంజుదాం అనుకుంటున్నారా? ఇంకేం చేద్దాం మీరే చెప్పండి. నేను పందెంలో గెలిచినా కదా సర్పంచ్ గారు, నాకు రావాల్సిన పొలం నాకు ఇప్పియూరి. ఏమంటారా బాబీ? ఉన్నెకరం పందెంలో ఏంద్రా, ఇది అట్కడిండ్రా. అరే బబ్బీ, బబ్బీ అన్న అంటే తండ్రి తర్వాత తండ్రి అంటారా? నేను కూడా మూర్ఖంగా ప్రవర్తించిన. నువ్వు రోడ్డు మీద పడితే నేను కూడా రోడ్డు మీద పడ్డట్టే. ఇక నీ పొలం పట్టాలి. ఎలక్షన్స్ వస్తూ పోతూ ఉంటాయి, కానీ జీవితం పోతే మళ్ళీ తిరిగి రాదు. పందాలు పెట్టుకోకుండా మీ జీవితం నాశనం చేసుకోకుండా ఉండండి. ఇప్పటి నుండి ఈ రోజు నుండి పందాలు ఇక్కడ జరగకుండా ఊరు సాటింపు చేయండి.